రామగుండం మండలం ఎన్టీపీసీ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు పెన్యాల మహేష్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నిన్న గోదావరి కిరణంలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారత రాజ్యాంగానికి పాలాభిషేకం చేశారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రోడ్డుపై హంగామా సృష్టించడం సిగ్గుచేటని మహేష్ అన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు పుట్ట మధు ఎక్కడ ఉన్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రశ్నించే అర్హత పుట్ట మధుకు లేదని మంత్రి శ్రీధర్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పోలీసు ఉన్నతాధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్ట మధు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల దంపతుల హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక క్రిమినల్ రక్తసిక్తమైనటువంటి నీ చేతులతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నీతుల అరేవో పుట్టమధు ఆపరా నీ ఏతులు మాకు రావా బూతులు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం దొక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పైన అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా పోలీస్ అధికారుల పైన ఒక రౌడీ ఒక గుండా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వాక్యాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మేము సూటిగా ఇవాళ పుట్టమధును ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అడుగుతున్నావు కదా, నువ్వు దొరల మోచేతి నీళ్ళకు అలవాటు పడి దొరల గడీల దగ్గర కాపలా కాసే ఓ కుక్క ఇవాళ కేసీఆర్కు ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ కేసీఆర్ వర్గానికి ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ నువ్వు దొర మోచేతి నీళ్లు దాకి దొర బొక్కల దొరల ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఇవాళ బహుజన వాదం ఎత్తుకుంటే ఇవాళ బహుజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ బహుజనుల కోసం భారతదేశాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అడుగుతా ఉన్నాం, నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం మార్చాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడినప్పుడు ఏ బొక్కలో పడుకున్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మంతనిలో ఇవాళ పూదరి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మీద 2020 సంవత్సరంలో 2022 సంవత్సరంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసులు నమోదైనాయి. నిన్న ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో నువ్వు ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆత్మహత్యకు గురి అయితే దాని పట్ల అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అదేదో జరగరాని తప్పిదం జరిగినట్టు ఒక ప్రొఫెసర్ను లేకపోతే ఒక సామాజికవేత్తను అరెస్ట్ చేసినట్టు నిన్న రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసినటువంటి పుట్టమధును మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొరడి కవిత రెడ్డి, వెంగళ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ పాషా, ముచ్చకుర్తి రమేష్, దాసరి ఆనంద్, కన్య ఆంజనేయులు, మేరుగు అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.